నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. చాలా కమ్మగా ఉండే చికెన్ కర్రీని చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. కొంచెం గ్రేవీ వేసుకొని గిన్నెడు అన్నం తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. 250 గ్రామ్స్ వరకు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెడ్గా ఫ్రై అయిన తర్వాత కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి. వాటర్లో 4 టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో కడిగిన చికెన్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. మంచిగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసేసుకోవాలి. 1 కట్ట పుదీనాను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఫ్రైడ్ చేసిన ఆనియన్ ముక్కలని వేసేసుకోవాలి. చల్లగైన తర్వాత క్రిస్పీగా రెడీ అవుతాయండి. చికెన్లో వేసుకొని చికెన్ను మంచిగా పట్టించాలండి. ఉల్లిపాయ ముక్కల ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలా, మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలా మంచిగా పిసకాలి. ఒక 10 నిమిషాల వరకు మసాలాలు, ఆయిలీ పేస్ట్ అంతా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా పట్టేలా మంచిగా పిసికిన తర్వాత ఇలా చేతితో మంచిగా నొక్కి పెట్టాలి. కుదిరితే 1 అవర్ అయినా, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా, 10 మినిట్స్ అయినా చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మంచిగా రెడీ అవుతుందండి. అప్పుడే మసాలాలన్నీ పట్టిన తర్వాత ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే అర్ధగంట పాటు మంచిగా మసాలాలన్నీ పట్టించిన తర్వాత అర్ధగంట పక్కన పెట్టాను. అర్ధగంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మంచిగా చికెన్ అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ అప్పుడే ఎంత మంచి కమ్మటి స్మెల్ వస్తుందనండి. చాలా కమ్మగా వస్తుంది. అలాంటి టైంలో మంచి కమ్మగా ఉన్న పెరుగుని వేసేసుకోవాలి. 1/2 లీటర్ వరకు కమ్మటి పెరుగు వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 100 గ్రామ్స్ వరకు కాజునైతే తీసుకోవాలి. మిక్సీ కప్పులో వేసేసుకొని కాజు పేస్ట్ని మెత్తగా రెడీ చేసుకోవాలి. ఇలా మెత్తగా రెడీ అయిన కాజు పేస్ట్ని చికెన్ మూత తీసుకొని ఒకసారి కలుపుకొని కాజు పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది. చికెన్ కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా చేసుకుంటే రోటీలోకైనా, పూరీలోకైనా, నాన్‌లోకైనా, బగారా రైస్‌లోకైనా, వైట్ రైస్‌లోకైనా చాలా కమ్మగా ఉంటుంది. కాజు పేస్ట్‌నంతా వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే వదలకుండా తినేస్తారు. ఒక గంట గ్రేవీ వేసుకొని ఒక 2, 3 పీసులు వేసుకొని తింటే అబ్బా! ఎంత అన్నం తింటారో మీకు తెలియదు. అంత కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఎంత కమ్మటి స్మెల్ వస్తుందో, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అయితే. ఇలాంటి టైంలో ఫ్రెష్ క్రీమ్‌నైతే 2, 3 స్పూన్ల వరకు వేసేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న ఫ్రెష్ క్రీమ్‌నే వెయ్యాలండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టింది వేసుకోకూడదు. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 3 స్పూన్ల వరకు ధనియా పౌడర్‌ని వేసేసుకోవాలి. ఆల్రెడీ గరం మసాలా మనము ఫస్టే చికెన్‌లో పట్టించాము. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయడము చాలా